వెల్కమ్ టు V999 న్యూస్. V99 న్యూస్ ప్రతినిధి బొంకు విశ్వేశ్వరరావు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ వైపు వెళ్లే రోడ్డును మూసేసిన స్టీల్ యాజమాన్యం దుర్గానగర్ దగ్గర. వివరాల్లోకి వెళితే ఎన్నో సంవత్సరాలుగా జగ్గు జంక్షన్ నుంచి దుర్గానగర్ మీదుగా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ వెళ్లినటువంటి రహదారిని ఈరోజు స్టీల్ యాజమాన్యం మూసివేసింది. అందుకు గల కారణాలు ఆ దుర్గానగర్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించిన వివాదంపై ప్రైవేటు వ్యక్తులకు స్టీల్ యాజమాన్యంకు జరుగుతున్నటువంటి ఘర్షణలో భాగంగా నేడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆ రహదారిని మూసివేసింది అని స్థానికులు చెబుతున్నారు. అందువల్ల టౌన్షిప్ వైపు వెళ్లినటువంటి ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ప్లాంట్ విధులకు హాజరయ్యే వాళ్ళు మరియు టౌన్షిప్ వెళ్లవలసిన వాళ్ళు ఇలా చూసుకుంటూ పోతే ప్రతిరోజు కొన్ని వేల మంది ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నారు. వారందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొన్ని విశేషాలు వారి మాటల్లోనే. చూస్తూనే ఉండండి V999 న్యూస్. మేము గత 40 సంవత్సరాలుగా ఇదే రూట్లో ప్రయాణిస్తున్నాం. అలా కరోనా పైన తిరిగి వస్తే ఎక్కువ దూరం 10 కిలోమీటర్లు షార్టేజ్ వస్తుంది. ఇటు నుంచి వెళ్తున్నాం మేము. కానీ ఈరోజు సడలంగా తోవ మూసేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్లాంట్ వారికి ఎంప్లాయీస్ కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాం. సడలంగా స్టీల్ ప్లాంట్ వారి తోవ మూసేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు అవుతున్నారు. కావాలంటే మీరు ఈ లైవ్లో చూడొచ్చి పార్కింగ్, గోతులు ఇవన్నీ కూడా. దయచేసి పబ్లిక్ మేము కోరుకున్నది ఏంటంటే యాజమాన్యంతో మాట్లాడి లేదంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడిన సరే అర్జెంటుగా మాకు ఈ రూట్ అనే సమస్యని క్లియర్ చేయవలసిందిగా మేము పబ్లిక్గా మేము అందరూ కూడా కలిసి కోరుకుంటున్నాం. ఓకే. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చాలా దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ దుర్గానగర్ దగ్గర ఉన్నటువంటి రహదారిని పోలీసులు మూసివేయడం జరిగింది. ఈ రోడ్డు కింద ఎవరూ ప్రయాణించకూడదని ఈ రోడ్డుని పూర్తిగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అందరినీ కూడా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఈ యొక్క ఖాళీ భూమిలో గేదెలను మేపుకుంటూ వాళ్ళు ఏదో జీవన ఉపాధి పొందుతున్నారు. వాళ్ళు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తరిమేయాలని, దాంతోపాటు ఇక్కడ స్థానికులు ఎక్కువగా ఈ స్టీల్ ప్లాంట్ రోడ్డు మీద ఆధారపడి బతుకుతున్నారని ఒక దుర్మార్గమైన చర్యకి పాల్పడుతుంది. దీంతోపాటు కార్మికులని కూడా అన్యాయంగా అక్రమంగా తొలగిస్తుంది. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేకమైన అరాచకాలకి పాల్పడుతున్నా సరే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన ఎటువంటి స్పందన తెలియజేయట్లేదు. దీన్ని అరికట్టడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా స్థానికంగా ఉన్నటువంటి మా గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. నా పేరు ఉమాశంకర్ అండి. మేము ప్రతిరోజు ఈ దారి అంటే మేము రోజు వెళ్తూ ఉంటాం, డ్యూటీలకి అవి వెళ్తూ ఉంటామండి. అలాంటిది ఈరోజు దారి క్లోజ్ చేయడం వల్ల రాకపోకలు రావడం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇదే రూట్ అంట ఎంతోమంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ, కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ, అలాగే రైతులు కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ ఎంతోమంది ఈ దారంట ఉద్యోగాలు కానీ పనులు కానీ చేసుకోవడానికి ఎంతోమంది వెళ్తారు. పాలు క్యాన్లు కూడా తెల్లవారు లేస్తే అలా వెళ్తుంటారు. కానీ అలాంటిది ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు ఆపడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి. దీనివల్ల ప్రభుత్వం కొంచెం ఎంత వేరంగా చర్యలు తీసుకొని దీన్ని ఏదైనా పరిష్కారం చేయాలని మేము అందరూ కోరుతున్నాము. దీనివల్ల ఏంటంటే కోరమానపాలెం నుంచి ప్రతి ఒక్కరు కూడా అటు నుంచి రావాలి అంటే చాలా కష్టమైపోతుంది. సో అలాంటిది ఇదే అందరికీ కూడా షార్ట్ కట్, ఇదే అందరికీ కూడా మనం రావాలన్నా చేయాలన్నా సరే దగ్గరికి 45 సంవత్సరాల నుంచి మేము ఇదే తోవ నుంచి వస్తున్నాము. అలాంటిది ఈ తోవను ఇప్పుడు బంద్ చేసేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడతాము. దగ్గరికి 10 కిలోమీటర్ల వరకు మాకు కలిసి వస్తుంది అనమాట ఈ తోవ నుంచి రావడం వల్ల. అలాంటిది ఇప్పుడు ఈ తోవ క్లోజ్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీనితో ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకొని దీనికి వెంటనే రోడ్డు అది క్లియరెన్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. ఎంతోమంది ఉపాధి చేసే వాళ్ళందరికీ కూడా స్టీల్ ప్లాంట్ వాళ్ళు వేశారు. దీనికి తక్షణంగా వాళ్ళు దీన్ని పరిష్కరించాలని కోరుతున్నామండి.